అమ్మగారు నా పని అయిపోయింది, నేను వెళ్తున్నా, రేపు వస్తా. చారు జాగ్రత్త. సరే అమ్మగారు. దేనికి జాగ్రత్త? ఈరోజు పని అయిపోయింది. ఒకసారి ఫోన్ ఇదేంటి ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే ఫోన్ చేస్తున్నారు? హలో హలో మేడం. మేడమా? అదేంటి మేడం అంటున్నాడు? ఇల్లు దాటాక ఓనర్ అనుకున్నాం కదా, ఇది ఎలా మర్చిపోయాను? చెప్పండి రాజుగారు. అదే ఇంట్లో ఫ్యాన్ పని చేయట్లేదండి. ఫ్యాన్ పని చేయట్లేదా? అయితే నాకేది చెప్తున్నారు? అది ఇంట్లో ఏం పని చేయకపోయినా ఓనర్కే కదండి అడగాలి. అవునా? అవును కదా మరి. అంటే మంచి ఎలక్ట్రీషియన్ పంపించండి. ఎలక్ట్రీషియన్ నేను పంపించాలా? అవును మేడం. సరే సరే, కొంచెం వేగం పంపించండి. అమ్మో, ఓనర్లంటే ఇన్ని పనులు చేయాలా? మన ఇంటి ఓనర్లకు చెప్దాం, వాళ్ళు చూసుకుంటారులే. The subscriber is currently switched off. ఇదేంటి కలవట్లేదు? ఇప్పుడు ఎలక్ట్రీషియన్ పిలవకపోతే నన్ను ఓనర్ అని నమ్మరేమో. ఇప్పుడు ఎలా? పక్కింట్లోనే రేవతి పని చేస్తుంది కదా, దానికి ఫోన్ చేద్దాం. హలో రేవతి, నీ దగ్గర ఎవరైనా తెలిసిన ఎలక్ట్రీషియన్ నెంబర్ ఉంటే పంపవా? థ్యాంక్స్. బాయ్. హలో మాస్టరు, నువ్వేనా ఎలక్ట్రీషియన్? అవును మేడం. అదే ఇల్లు ఎవరు పంపించారని అడిగితే ఓనర్ పంపించిందని చెప్పు, సరేనా? సరే మేడం. పనైందా? అయిపోయింది మేడం. మంచిదమ్మా. హలో, బిల్లు 550 అయింది. అదేంటి? సర్వీస్ ఛార్జ్. దే పెయిడ్ నో. నో. లిమిట్. హలో మేడం. రాజుగారు, హియర్ దిస్ ఫెలో ఈజ్ ఆస్కింగ్ మీ మనీ. యు ఆర్ ద ఓనర్, దట్స్ వై హి ఈజ్ ఆస్కింగ్. ఇదిగో ఎలక్ట్రీషియన్ అబ్బాయి, ప్రతిసారి ఓనర్లే ఇస్తారా డబ్బులు? అవును మేడం. 400 ఇస్తే తీసుకోవచ్చుగా. ఓనర్లు బేరాలు ఆడరమ్మా. ఎందుకు ఆర్డర్ ఆడతారు? అయితే నువ్వు ఓనర్ కాదు. థ్యాంక్స్ అమ్మా. నాటకాలా? నేను ఇచ్చింది 600, మిగతా 50 ఎవడిస్తాడు? టిప్పు. ఒకసారి ఫోన్. 3, 4, 5, 6. 600. హలో మేడం గారు. హలో, చెప్పండి రాజుగారు. అదే బాత్రూంలో వాటర్ రావటం లేదు, అంటే ట్యాప్ ప్రాబ్లం అనుకుంటా. అయితే నేనేం చేయాలి? అంటే కొంచెం ప్లంబర్ని పిలుస్తారని. పిలుస్తాను సార్, పిలవక చేస్తానా? ఇదంతా నా కర్మ. కొంచెం అర్జెంట్ పిలవండి. ఏందో ఏమో ఈ ఓనర్ పోస్టు. నమస్తే మేడం. ప్లంబరా? అవును మేడం. ఇదే ఇల్లు. ఎవరు పంపించారని అడిగితే ఓనర్ పంపించారని సరే, చెప్పండి. అలాగే సరేనా? మేడం, అలాగే మేడం. పని అయిపోయిందా? అయిపోయింది మేడం. ఎంత? అంటే 500 మేడం. థ్యాంక్స్ మేడం. దేవుడా, మళ్ళీ? హలో, చెప్పండి రాజుగారు. మళ్ళీ ఏం చేస్తా? మళ్ళీనా? హలో రాజుగారు, ఇంకా నా వల్ల కాదండి. అమ్మగారు, అయ్యగారు, ఏదో బుద్ధి తక్కువై ఆశ ఎక్కువై ఈ ఇంటికి ఓనర్ నని వాగాను. ఒక్కరోజు కూడా ఓనర్గా ఉండలేను. నాకెందుకు సార్ ఈ బోడి పెత్తనం? నేను ఈ ఇంటికి పని మనిషిని, నా పని నేను చేసుకుని వెళ్తా, నన్ను వదిలేయండి. మాకు ఆ విషయం ముందే తెలుసుగా. శిల్పారామం హైటెక్ సిటీలో కదా అది ఉంది. ఇంతకు ముందు ఇంట్లో ఉన్న శిల్పారాం మా ఫ్రెండ్స్, వాళ్ళ నీ గురించి మొత్తం చెప్పారు.